అందరికీ నమస్కారం. ఈరోజైతే ఈ వీడియోలో నేను బేబీ గర్ల్ యొక్క ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కానింగ్ రిపోర్ట్స్ని చూపించాలనుకుంటున్నాను. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో నచ్చితే కనుక ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇది ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కానింగ్ రిపోర్ట్స్ అనమాట, బేబీ గర్ల్వి. ఇది మా ఫ్రెండ్ దగ్గర నేను తీసుకున్నాను అనమాట. దీన్ని అల్ట్రాసౌండ్ ఆఫ్ పెల్విస్ అని కూడా అంటారండి. చూడండి, ఇక్కడ దేర్ ఈజ్ ఏ సింగిల్ ఇంట్రా యూట్రైన్ జెస్టినేషనల్ శాక్ అని ఇచ్చాడు. అంటే సింగిల్ బేబీ ఉంటే ఇక్కడ సింగిల్ అని ఇస్తాడనమాట. ట్విన్స్ ఉంటే ట్విన్స్ అని, డబల్ ఉంటే త్రిబుల్ ఉంటే త్రిబుల్ అని ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికైతే అప్పుడు అంతా నార్మల్గానే ఉందన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి జిఎస్ఎంఎస్టీ అంటే జెస్టినేషనల్ శాక్ అనమాట. ఆ శాక్ యొక్క సైజు 9 వీక్స్కి 42 mm ఉందన్నమాట. అంటే 9 వారాలకి 42 మిల్లీమీటర్ల పొడవులు అయితే ఉందండి. ఇంక ఇది వచ్చేసి ఫీటల్ పోల్ విజువలైజ్డ్ అని ఉన్నది. ఫీటల్ పోల్ అంటే పిండం అనమాట. అంటే పిండం అనేది మనకి కనిపిస్తుందని అర్థము. సిఆర్ఎల్ అంటే పిండం యొక్క సైజ్ అండి. ఇది 9 వారాలకి పిండం యొక్క సైజ్ అనేది 23 mm అంటే 23 మిల్లీమీటర్స్ ఉందండి ఇక్కడ. తర్వాత వచ్చేసి యోగ్ శాక్ విజువలైజ్డ్ అని ఉంది. యోగ్ శాక్ అనేది కనిపిస్తుందని అర్థం. యోగ్ శాక్ అంటే బేబీకి అంటే పిండానికి కావాల్సిన న్యూట్రిషన్స్ని అందిస్తుందండి ఇది. ఈ యోగ్ శాక్ అనేది మనకి గుడ్డులోని పచ్చసంలాగా ఉంటుందన్నమాట. ఇది మాయ అనేది ఏర్పడే వరకు కూడా యోగ్ శాక్ అనేది బేబీకి కావాల్సిన న్యూట్రిషన్స్ని అందిస్తుంది. తర్వాత ఎంబ్రోనిక్ కార్డియాటిక్ యాక్టివిటీ విజువలైజ్డ్ అంటే 9 వారాల ప్రెగ్నెన్సీ టైంలో గుండె కొట్టుకోవడం అనేది ప్రారంభమైనట్టు కనిపిస్తుందండి ఇక్కడ. ఈ గుండె కొట్టుకోవడం అంటే హెచ్ఆర్ అంటే హార్ట్ రేట్ అనమాట. బేబీ గర్ల్ యొక్క హార్ట్ రేట్ వచ్చేసి 173 ppm ఉందండి. బీపీఎం అంటే బీట్స్ పర్ మినిట్ అని అర్థము. తర్వాత ఇక్కడ సెర్విక్స్ అపియర్సెస్ క్లోజ్డ్. ఇంక ఇవన్నీ కూడా తనకి నార్మల్గా ఉన్నాయన్నమాట. మనకి ఎన్ని వీక్స్ కంటే 9 వీక్స్కి మనకి హార్ట్ రేట్ రాకపోయినా సరే ఇక్కడ ఇలా ఇవ్వాలన్నమాట. మనకి యోగ్ శాక్ కనిపించకపోయినా, ఫీటల్ పోల్ కనిపించకపోయినా, మనకి ఈ వారం నాటికి ఇక్కడ ఈ సైజ్ ఇంతలా లేకపోయినా సరే మనకి ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుందండి. అంత బాగుంటే మనకి అంత గుడ్ అని అయితే ఇస్తారనమాట. అలాగే ఏమన్నా ఇబ్బందులు ఉంటే మనకి ఇంప్రెషన్లో కూడా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. మనకి జెస్టినేషనల్ శాక్ అనేది ఎంత పొడవు ఉంది, ఎన్ని వారాలకి ఎంత సైజులో ఉందని కూడా ఇక్కడ ఇస్తారు. అప్పటికి ఫీటల్ పోల్ అయితే కనిపించాలన్నమాట. ఫీటల్ పోల్ అంటే పిండం అనేది కనిపించాలి. అలాగే యోగ్ శాక్ కూడా కనిపించాలండి. హార్ట్ రేట్ కూడా వస్తే మనకి ఇట్లా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇది వచ్చేసి బేబీ గర్ల్ యొక్క ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కానింగ్ రిపోర్ట్స్ అనమాట. చూడండి, హార్ట్ రేట్ వచ్చేసి 173 ppm ఉందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.